జీఎస్టీకి సంబంధించిన థియరీ డిస్కషన్ చేద్దాం. జీఎస్టీ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఏమున్నాయి? ప్రీవియస్ ఎలాంటి టాక్సెస్ ఉన్నాయి? మార్కెట్‌లో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు? ఓకే. తర్వాత ఎలాంటి స్లాబ్ రైట్స్ ఉన్నాయి? అనేది క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. చూడండి, జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఓకే. ఈ జీఎస్టీ అనేది ఫస్ట్ ఏ కంట్రీలో ఇంప్లిమెంటేషన్ చేశారు అంటే ఫ్రాన్స్. 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత 160 కంట్రీస్ దీన్ని క్లియర్‌గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఇండియాలోకి ఈ యొక్క కాన్సెప్ట్‌ని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల తీసుకురాలేకపోయారు. తర్వాత పీఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి 1 జులై 2017లో మన ఇండియాలోకి పూర్తిగా జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు. సో, ఎందుకు? ఏ పర్పస్? ఇండియాలో ఎన్ని టైప్ ఆఫ్ టాక్సెస్ ఉన్నాయి? 2 రకాలు. డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్. ఓకే. డైరెక్ట్ టాక్స్ కింద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ టాక్స్ కింద మనకి జీఎస్టీ వస్తుంది. ఎందుకు? ఏ పర్పస్ మీద జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు? మన ఇండియాలో ఆల్రెడీ టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ మీద, ట్రేడింగ్ మీద, సర్వీస్ మీద జరుగుతాయి. సో, మల్టిపుల్ టాక్సెస్ ఉన్నాయి. మల్టిపుల్ టాక్స్ రేట్స్ ఉన్నాయి వాట్‌లో ఉన్నప్పుడు. వాటన్నిటిని తీసి లిమిటెడ్ టాక్స్ రేట్స్, లిమిటెడ్ టాక్సెస్ అనేది మనకి జీఎస్టీ వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. ఓకే. మల్టిపుల్ అని తీసేసి వీటన్నిటి మీద. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్ మీదనే మాక్సిమం టాక్సెస్ మీద మనకు వస్తాయి. ఓకే. తర్వాత సో, మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాటి మీద జీఎస్టీ పడుతుంది. కస్టమర్స్ దగ్గర నుంచి టాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్‌కి పే చేస్తారు. ఓకే. అది ఎవరు? రెగ్యులర్ డీలర్సా? ఎవరు పే చేస్తారనేది ఫర్దర్ డిస్కస్ చేస్తాం. ఇండియా, కెనడా, బ్రెజిల్‌లో మాత్రం డ్యూయల్ జీఎస్టీ స్ట్రక్చర్ ఉంది. డ్యూయల్ అంటే ఏంటి? సో, యూనిఫైడ్ జీఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్‌లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్. ఎవరిది వాళ్ళు ఈక్వల్‌గా షేర్ చేసుకుంటారు టాక్స్. ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కారు. దాన్ని డ్యూయల్ జీఎస్టీ స్ట్రక్చర్ అని చెప్తాం. డ్యూయల్ జీఎస్టీ స్ట్రక్చర్. సో, దీంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే సింపుల్ టాక్స్ స్ట్రక్చర్. ప్రీవియస్ మల్టిపుల్ టాక్సెస్ ఉన్నాయి. అందువల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు సింపుల్‌గా తీసుకొచ్చారు. తర్వాత ముందు టాక్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. సేమ్ టాక్సే డిఫరెంట్ ఏరియాస్‌లో డిఫరెంట్‌గా ఉండేది. ఓకే. దీని ద్వారా టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్ ద్వారా టాక్స్ అనేది సరిగ్గా పే చేసేవాళ్ళు కాదు. దానివల్ల మనకి రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు జీఎస్టీ వచ్చిన తర్వాత ఆ మల్టిపుల్ టాక్సెస్ అనేది తీసేసి మనకి సింపుల్‌గా జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసేదానికి ఒక టెక్నాలజీ దీని ద్వారా ఇంక్రీజ్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఎవరు కూడా ఇల్లీగల్‌గా బిజినెస్ చేయకుండా లీగల్‌గా టాక్స్ పే చేస్తూ బిజినెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. బెనిఫిట్స్. మనకి ప్రీవియస్ టాక్స్ స్ట్రక్చర్ ఇలా ఉండేది. సెంట్రల్ టాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, ఈడీజీ, సర్చార్జ్ అండ్ సెస్, సీబీడీ అండ్ ఎస్సీడీ ఇవన్నీ సెంట్రల్ టాక్స్ కింద ఉన్నాయి. స్టేట్ టాక్స్ కింద వాట్, సీఎస్టీ, పర్చేజ్ టాక్స్, లగ్జరీ టాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ టాక్స్ ఇవన్నీ కలిపి స్టేట్ టాక్స్ కింద ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి ముందు టాక్సెస్. వీటన్నిటిని ఏం చేశారంటే డివైడ్ చేశారు. సెపరేట్‌గా. ఓకే. చేసి మనకి టోటల్‌గా ఎన్ని టాక్సెస్ ఇచ్చారు ఫైనల్‌గా అంటే 3 టాక్స్‌లు ఇచ్చాడు. వీటిని కాంపోనెంట్స్ అని కూడా అంటాం. సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ, ఐజీఎస్టీ. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అని మనం చెప్తాం. అంటే మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేసి, మన రాష్ట్రంలోనే సేల్ చేస్తే సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ టాక్స్ పడతది. అలా కాకుండా వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి, వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే ఐజీఎస్టీ టాక్స్ పడతది. ఎగ్జాంపుల్ వైజాగ్‌లో పర్చేజ్ చేసావు. ఓకే. గుంటూరులో సేల్ చేసావు.
సో పర్చేజ్ చేసేటప్పుడు సిజిఎస్టీ, ఏజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సేల్స్ చేసేటప్పుడు సిజిఎస్టీ, ఏజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కడపలో పర్చేజ్ చేసావు, కర్నూలులో సేల్ చేసావు, సిజిఎస్టీ, జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. శ్రీకాకుళంలో పర్చేజ్ చేసావు, ఓకే, నువ్వు ఒంగోలులో సేల్ చేసావు, సిజిఎస్టీ, జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, అదే హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసావు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తర్వాత తమిళనాడుకి సేల్ చేసావు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సో అన్ని ట్యాక్సెస్ ని మిక్స్ చేసి సిజిఎస్టీ కింద కొన్ని ట్యాక్సెస్, ఎస్జిఎస్టీ కింద కొన్ని ట్యాక్సెస్, ఐజిఎస్టీ కింద కొన్ని ట్యాక్సెస్ మిక్స్ చేయడం జరిగింది. అవేం తీసేయలేదు, బయటకేమో తీసేసినట్టుగానే ఉంటాయి కానీ ఆ మూడింటి కలిపి దీంట్లో మిక్స్ చేసేసారు అంతే. తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి ఇంట్రా స్టేట్. సో రెండు కూడా విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే సిజిఎస్టీ, జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్. లొకేషన్ ఆఫ్ సేల్ ఆంధ్ర, ప్లేస్ ఆఫ్ సేల్ తెలంగాణ. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్, ఏజిఎస్టీ ట్యాక్స్. జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఓకే, ఇక్కడ ఇండియాలో జిఎస్టీ వచ్చిన తర్వాత 15 డిజిట్స్ తో ప్రతి ఒక్క బిజినెస్ కి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక జిఎస్టీ నెంబర్ ఇచ్చింది. అది 15 డిజిట్స్ ఉంటుంది. ఫస్ట్ టూ ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి స్టేట్ కోడ్ అంటారు. ఇప్పుడు మనకు ఆంధ్ర, తెలంగాణ విడిపోకముందు మన నెంబర్ 27, 28 ఉంది. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 37, తెలంగాణ 36 వచ్చింది. సో ఫస్ట్ 2 డిజిట్స్ అనేది అలా మనకి స్టేట్ కోడ్ అంటాం. ఇండియాలో మ్యాప్ ఉంది కదా, జమ్మూ కాశ్మీర్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క రాష్ట్రానికి 2 డిజిట్ నెంబర్ ఇచ్చింది. 29 రాష్ట్రాల్లో రిమైనింగ్ లక్షద్వీపులు కలిపితే 37 వరకు వస్తుంది. తర్వాత పాన్ నెంబర్ 10 డిజిట్స్ ఉంటుంది. ఎంటిటీ కోడ్ నెంబర్ 1 బ్లాంక్ జెడ్ డిఫాల్ట్. ఇవి రెండు కామన్ గా ఉంటాయి. ఎంటిటీ కోడ్ 1, బ్లాంక్ జెడ్. ప్రతి జిఎస్ నెంబర్ ఈ రెండు కామన్. ఇక లాస్ట్ లో ఆల్ఫాబెట్ అయిన ఉండొచ్చు, న్యూమరికల్ అయిన ఉండొచ్చు. ఇది జిఎస్టి నెంబర్ అన్నమాట. జిఎస్టి స్ట్రక్చర్. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్. కొత్తగా ఒక కంపెనీ మీరు పెట్టుకోవాలనుకుంటే ఏమేమి కావాలి డీటెయిల్స్. బేసిక్ పబ్లిక్ డీటెయిల్స్. తర్వాత కంపెనీ నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టీన్ నెంబర్, సిమ్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్. ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే. ప్రతి ఒక్క ఐటెం మీద గవర్నమెంట్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చింది. హెచ్ఎస్ఎన్ నెంబర్ అండ్ ఎస్ఏసి నెంబర్. సో హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అంటారు. సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ అంటారు. సో టర్న్ ఓవర్ బిట్వీన్ 1.5 crore నుంచి 5 crore మధ్యలో ఉంటే హెచ్ఎస్ఎన్ నెంబర్ 2 డిజిట్ ఇవ్వాలి. టర్న్ ఓవర్ మోర్ దెన్ 5 crores హెచ్ఎస్ఎన్ కోడ్ 4 డిజిట్స్ ఉంటుంది. తర్వాత హెచ్ఎస్ఎన్ కోడ్ 8 డిజిట్ ఇన్ కేస్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. వేరే దేశాలు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తే 8 ఉంటుంది. ఫస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ 99 ఆర్ కామన్ ఫర్ ఆల్ ద సర్వీసెస్. 99 రూపీస్ పైన ఉన్నట్లయితే 2 డిజిట్స్ తో ఉంటుంది. అంతకు మించి ఎంత ఉన్నా కూడా దాని బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు లైక్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చేస్తారు. ఓకే, మాక్సిమం మన ఇండియాలో 1600 ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి. మనం ఉపయోగించే ప్రతి ఐటమ్ మీద ట్యాక్స్ పడుతుంది. నెంబర్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇవి చూడండి. ఈ 5% ట్యాక్సెస్ మన మార్కెట్లో ఉన్నాయి. ఎగ్జామ్ట్ అంటే 0%, 5%, 12, 18, 28. ఎవరైతే లగ్జరీ గుడ్స్ వాడతారో వాళ్ళకి సెస్, అడిషనల్ సెస్ కూడా పడుతుంది. సెస్, అడిషనల్ సెస్. సో ఇప్పుడు యాపిల్స్ మీరు రోడ్డు మీద బండ్ల మీద పర్చేజ్ చేస్తే ట్యాక్స్ ఉండదు. అదే స్పెన్సర్ లో పర్చేజ్ చేస్తే ట్యాక్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ కింద ఫుడ్ గ్రెయిన్స్, ఎగ్స్, కర్డ్, పన్నీర్, న్యాచురల్ హనీ, బేసన్, ప్రసాదం, కామన్ సాల్ట్, ఇవి ఎగ్జాంపుల్ కిందకి వస్తాయి. 5% కిందకి షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, సో న్యూస్ ప్రింట్, అంబ్రెల్లా, ఓకే, ఎల్పిజి, బ్రూమ్స్. ఇవన్నీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయమ్మా. 28, 18కి, 18కి, 12కి, 12కి, 5కి, 5కి, 0కి, ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. గవర్నమెంట్ సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ లో మారుస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, తర్వాత 12% బటర్, ఘీ, మొబైల్స్, అల్మాస్, ప్యాక్డ్ వాటర్. తర్వాత 18% హెయిర్ ఆయిల్, సోప్, టూత్ పేస్ట్, ఇండస్ట్రియల్, ఓకే, సోప్స్, స్టీల్.
తర్వాత 28 సిమెంట్, పర్ఫ్యూమ్, షాంపూ, మేకప్, పాన్ మసాలా, పర్ఫ్యూమ్. ఆ తర్వాత లైక్ మోటార్ సైకిల్ ఇలా. తర్వాత కొన్నిటి వాటి మీద సెస్, అడిషనల్ సెస్ కూడా ఎంటర్ చేస్తారు. సో ఇవి ఏంటి? సో సెస్ లగ్జరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద. తర్వాత 0.25 నుంచి 3% వరకు సెమీ ప్రీసియస్ స్టోన్ అండ్ 3% ఇంక్లూడ్స్ జ్యువెలరీ మీద వాళ్ళు ఎక్స్ట్రా ట్యాక్సెస్ అనేది పడుతూ ఉంటాయి. మనకి మార్కెట్‌లో టైప్ ఆఫ్ డీలర్స్ 4 మెంబర్స్ ఉంటారు. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్‌రిజిస్టర్డ్, కన్స్యూమర్స్. రెగ్యులర్స్ అంటే ఎవరు? కాంపోజిషన్ అంటే ఎవరు? అన్‌రిజిస్టర్డ్ అంటే ఎవరు? కన్స్యూమర్స్ అంటే ఎవరో తెలుసుకున్నాం. సో, కన్స్యూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు. కొని వస్తువులను ఉపయోగించుకునే వాళ్ళని కన్స్యూమర్స్ అంటాం. అన్‌రిజిస్టర్స్ అంటే పర్ యానమ్ 20 లాక్స్ బిలోనే వీళ్ళ బిజినెస్ ఉంటది. వీళ్ళని అన్‌రిజిస్టర్డ్ డీలర్స్ అంటారు. కాంపోజిషన్ అంటే పర్ యానమ్ వీళ్ళకి 1.5 క్రోర్ వరకు బిజినెస్ జరుగుతది. వీళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటాం. రెగ్యులర్ డీలర్స్ అంటే 20 లాక్స్ నుంచి 40 లాక్స్ వరకు పర్ యానమ్ బిజినెస్ ఉంటది. వీరు రెగ్యులర్ డీలర్స్ కిందకొస్తారు. ఇక్కడ చూడండి క్లియర్‌గా. రెగ్యులర్ డీలర్స్ అంటే వీళ్ళు పర్ యానమ్ 20 లాక్స్ నుంచి 40 లాక్స్ వరకు వీళ్ళ బిజినెస్ టర్నోవర్ ఉంటది. వీళ్ళు కస్టమర్స్ నుంచి టాక్స్ కలెక్ట్ చేస్తారు. కస్టమర్స్ నుంచి టాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. తర్వాత ఈళ్ళు నెల నెల గవర్నమెంట్‌కి రిటర్న్స్ ఫైల్ చేస్తారు. నెల నెల గవర్నమెంట్‌కి రిటర్న్ అనేది ఫైల్ చేస్తారు. వీళ్ళని రెగ్యులర్ డీలర్స్ అంటాం. కాంపోజిషన్ డీలర్స్ అంటే వీళ్ళు కస్టమర్స్ నుంచి టాక్స్ కలెక్ట్ చేయరు. 500 ఐటెమ్ ఉంటే 500 తీసుకుంటారు. కానీ రెగ్యులర్ డీలర్స్ 550 తీసుకుంటారు. కాంపోజిషన్ వాళ్ళు 75 లాక్స్ నుంచి 1.5 క్రోర్ వరకు ఇలా బిజినెస్ ఉంటుంది పర్ యానమ్. వీళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటారు. వీళ్ళు 1% మాత్రమే గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తారు. కాంపోజిషన్ వాళ్ళు రిస్క్ తీసుకోరు. రెగ్యులర్ డీలర్స్ వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ చూడండి. స్పెషల్ కేటగరీ స్టేట్స్ అంటే మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ. ఇక్కడేంటంటే బిజినెస్ టర్నోవర్ తక్కువుంటది. సో, వాళ్ళను స్పెషల్ కేటగరీ స్టేట్స్ అంటాం. వాళ్ళకి మినిమమ్ 20 లాక్స్ ఉన్నా చాలు. వాళ్ళు రెగ్యులర్ డీలర్సే. అదే రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. వీళ్ళకి బిజినెస్ జరుగుతది. సో, వీళ్ళకి 40 లాక్స్ 20-40 లాక్స్ లిమిట్ ఇచ్చారు. కాంపోజిషన్ డీలర్స్. సో, స్పెషల్ కేటగరీ అయితే గన మనకి 75 లాక్స్. రెస్ట్ ఆఫ్ ఇండియా అయితే 1.5 క్రోర్. ఫైల్ జిఎస్టీఆర్. జిఎస్టర్ 1, జిఎస్టర్ 3బి, జిఎస్టర్ 9. సో, జిఎస్టర్ 1 అంటే సేల్స్. జిఎస్టర్ 3బి అంటే పర్చేజ్ అండ్ సేల్స్. జిఎస్టీఆర్ 9 అంటే మనకి యాన్యువల్ రిటర్న్. జిఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. సో, జిఎస్టీఆర్ 1 అనేది ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే ఇప్పుడు జనవరి మంత్ ఉంది. 31కి ఈ జనవరి మంత్ కంప్లీట్ అవుతుంది. ఈ మంత్ సేల్స్ ఫిబ్రవరి 1 నుంచి 11 తారీఖు లోపల మనం జిఎస్టీ 1 ఫైలింగ్ చేయాలి. అంటే 11 డేస్ టైమ్ ఇస్తారు ఎవరీ మంత్. తర్వాత జిఎస్టీ 3బి. సో, జనవరి మంత్ సంబంధించి జిఎస్టీ 3బి వచ్చేసి ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 20 లోపల పే చేయాలి. 5 డేస్ టైమ్ ఇస్తారు. సో, ఇది కంపల్సరీ. మరి జిఎస్టీ 1 అంటే సంవత్సరానికి ఒకసారి ఆడిటర్లు చేస్తారు. సో, ఇవి రియల్ టైమ్‌లోనే మీరు చేయగలుగుతారు. ఇప్పుడు మనం చేసేటన్ని డూప్లికేట్ అకౌంట్స్. ప్రాక్టీస్ ఫర్ వర్కే చేస్తున్నాం. కానీ ఒరిజినల్ అకౌంట్స్‌లో మాత్రమే వీటిని చేయగలం. వీటికి వెబ్‌సైట్ డూప్లికేట్ ఉంటది. ఇప్పుడు టాలీలో మీరు ఎడ్యుకేషన్ మోడ్‌లో చేస్తున్నారు. అలాగా వెబ్‌సైట్ మనకి రియల్ టైమ్ ఒరిజినల్ జీఎస్టీ పోర్టల్ అనేది డూప్లికేట్ ఉండదు. ఒరిజినలే ఉంటది. అది నెలకొకసారే చేయగలుగుతాం. మళ్ళీ మళ్ళీ చేయలేం. ఓకే. ఇది మాక్సిమం సీఏలు, ఆడిటర్లు చేసే పని. బట్ మాక్సిమం మార్కెట్‌లో ఎవ్వరు కూడా దీన్ని నేర్పించరు. ఇంకా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గాని బయట ఎక్కడ వీటిని నేర్పించరు. నేర్చుకోవాలన్నా కూడా ఎందుకంటే అది నేర్చుకున్నారంటే మీరు సీఏతో సమానం. కాబట్టి ఆల్‌మోస్ట్ ఎవరు నేర్పించడానికి ట్రై చేయరు. ఓకే. బట్ మీరు యూట్యూబ్‌లో చూసినా, అది చూసినా జస్ట్ మీ కళ్ళకు చూసాము, అర్థమైందిలే అనిపించడమే గానీ, ఎప్పుడైతే బై హ్యాండ్ అయితే నువ్వు చేసినప్పుడే సబ్జెక్ట్ వస్తది. లేకపోతే రాదు. మనం రిటన్ ఫైలింగ్ చేస్తే 5 నిమిషాలే.
5, 5 నిమిషాలు పడతది. కానీ ఆ 5 నిమిషాలు నేర్పించడానికి ఎవ్వరు ముందుకు రారు. అది డూప్లికేట్ ప్రాక్టీస్ చేసే అకౌంట్స్ కూడా కాదు. రియల్ టైమ్‌లో చేయాలి. అది నెలకొకసారే చేస్తారు. మళ్ళా మళ్ళా చేయలేరు. సో, కాబట్టి మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ ఉంటే గూడా మీరు నిదానంగా ఒకసారి ఏమైనా నెల నెల చేస్తారు కాబట్టి అర్థమైపోతది. ఓకే. సో, బట్ దీన్ని నేర్పించడానికి చాలా మోస్ట్ ఎవరు గూడా ప్రిఫరెన్స్ ఇవ్వరు. సొంత రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా. "నీకెందుకు లేరా నేను చేస్తానులే" అనే మాట మాట్లాడతారు. ఎందుకంటే దాంట్లో అంత స్టఫ్ ఉంటది. సాలరీస్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి మనకి. యాహ్! సో, ఇప్పుడు మనకి గవర్నమెంట్‌కి ఏ విధంగా టాక్స్ మనం పే చేస్తాం అంటే చూడండి. సో, జీఎస్టీ ఫైల్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి 11థ్ తారీఖు లోపల పే చేయాలి. 3బీ వచ్చేసి 15 నుంచి 20 లోపల పే చేయాలి. ఒకవేళ గవర్నమెంట్‌కి టాక్స్ పే చేయాల్సొస్తే మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ టాక్స్ ఆన్‌లైన్ ద్వారా అయితే గన ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్. ఆఫ్‌లైన్ ద్వారా అయితే క్యాష్, చెక్, డీడీ ఇలా చేస్తాం. జీఎస్టీఆర్ 1 ఇలా ఉంటుంది ఆ స్క్రీన్. జీఎస్టీఆర్ 3బీ, జీఎస్టీఆర్ 9 వెబ్‌సైట్ ఏంటి మనకి www.gst.gov.in ఇది వెబ్‌సైట్. వెబ్‌సైట్ ఇలా ఉంటుందమ్మా. www.gst.gov.in ఈ వెబ్‌సైట్. ఇది ఎవరికిస్తారు? ఎవరైతే గవర్నమెంట్ అండర్‌లో రిజిస్టర్ అయ్యి ఉంటారో, ఎవరికైతే జీఎస్టీ నంబర్ ఉంటారో, ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫైలింగ్ అనేది చేస్తారు. 5 నిమిషాలు ఎక్కువ కూడా టైం పట్టదు. ఓకే. ఏదైనా కూడా 1 అయినా, 3 అయినా. కానీ ఈ 5 నిమిషాల వరకు నేర్చుకోవాలంటే ఆల్‌మోస్ట్ చాలా వరకు ఎవరు నేర్పించకపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. మనకి ఇన్వాయిసెస్ ఇలా ఉంటాయి. టాక్స్ ఇన్వాయిస్‌కి ఇలా టాక్స్ ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై అంటే వీటికి టాక్స్ ఉండదు. 0% ఐటెమ్స్ ఉంటాం. ఇది మా థియరీ. మీకు మెటీరియల్‌లో థియరీ ఇంగా ఉంటుంది. ఒకసారి మీరు జీఎస్టీ ప్రాబ్లమ్స్‌కి ముందు మీరు మెటీరియల్‌లో థియరీ 1, 2 సార్లు చదవచ్చు. ఇక్కడ ఉన్న కంటెంట్ కంటే అక్కడ ఏ స్టేట్‌కి ఏ యొక్క స్టేట్ 2 డిజిట్ నంబర్ ఉంటుంది. ఎన్ని టైప్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయి. టోటల్‌గా 18 టాక్సెస్ ఉంటాయి. ఆ 18 టాక్సెస్ అనేది మొత్తం ఆడిటర్లు, సీఏలు చేస్తారు. మేజర్‌గా 1, 3 మినిమమ్ మనకు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ 1, 3 రిమైనింగ్ అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడు ఏం చేయాలి అనేసి. సో, ఇది జీఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, ఇది జీవితకాలం మారుతానే ఉంటది. సెంట్రల్ గవర్నమెంట్ మార్చే కొద్దీ ఏదో ఒక పాయింట్ మారుతానే ఉంటది. ఇదొక సముద్రం. అకౌంట్స్ అనేది ఒక సముద్రం. తెలుసుకుంటా అంటే ఎంతైనా ఉంటది. బట్ మనకు ఎంతవరకు జాబ్ అవసరం? ఏమేమి అడుగుతారు? ఎక్కడి వరకు ఏం చేయాలనేదే మనకి మినిమమ్ ఇన్ఫర్మేషన్. ఇక రిమైనింగ్ అంతా మీరు వర్క్‌లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా వన్ బై వన్ తెలుస్తా వస్తది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే ఏమి ఉండదు. ఇది మినిమమ్ బేసిక్ ఆఫ్ థియరీ అండ్ ఇన్ఫర్మేషన్. ఫ్రమ్ టుమారో ప్రాబ్లమ్ ఎలా చేయాలనేది టుమారో డిస్కస్ చేస్తాం. టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్ అయిపోద్ది. సెకండ్ మెటీరియల్ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చమ్మా? నిన్న చంద్ర గారు ఫోన్ చేసినట్టున్నారు ఐ థింక్.